ప్రతి క్రికెట్ అభిమాని ఓన్లీ ఇండియాలోనే కాదు యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇండియాలోనే రిచెస్ట్ లీగ్ గా పేరుగాంచిన ఈ టోర్నీ అయితే మొదలు కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 షెడ్యూల్ ని అధికారికంగా ప్రకటించారు. మార్చి 22 నుంచి మే 18 వరకు 70 లీగ్ మ్యాచ్లు అయితే జరగనున్నాయి. ప్లే ఆఫ్స్ మే 20 నుంచి మే 25 వరకు నిర్వహించనున్నారు. మార్చి 22 నుంచి తెరలేవనున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ లో తొలి మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈడెన్ గార్డెన్స్ కోల్కతా వేదికగా మొదటి మ్యాచ్గా తలపడనున్నాయి. అయితే ఈ రోజు మాత్రం మన పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజ్ గురించి ఈ వీడియో. ఐపీఎల్ ఆరంభం నుంచి టోర్నీలు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటిదాకా కప్పు కల అయితే నెరవేర్చుకున్న జట్టుల్లో పంజాబ్ కింగ్స్ ఒకటి. ఆ తర్వాత బెంగళూరు అలాగే ఢిల్లీ సైతం ఈ జాబితాలో ఉన్నప్పటికీ వాటికి ఉన్న ఆకర్షణ ఈ ఫ్రాంచైజీకి అయితే లేదనే చెప్పుకోవచ్చు. ఐపీఎల్ ఆరంభం అవుతుంటే పెద్దగా చర్చల్లో ఉండదు. టోర్నీ మొదలయ్యాక పాయింట్ల పట్టికలో పైన కనిపించదు. అయితే ఈసారి ఆకర్షణతో పాటు ఆటను మెరుగుపరుచుకోవాలని పంజాబ్ కింగ్స్ చాలా పట్టుదలతోనే ఉంది. ఆ దిశగానే ఆశలు రేకెత్తిస్తున్నాడు కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఐపీఎల్ ఆరంభ సీజన్ లీగ్ దశలో 2వ స్థానంతో సెమీస్ చేరిన పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత అంచనాలను అందుకోలేకపోయింది. 2014లో జార్జ్ బెయిలీ నేతృత్వంలో సంచలన ప్రదర్శనతో ఫైనల్కు చేరిన పంజాబ్ కింగ్స్ కి కోల్కతా నైట్ రైడర్స్ చెక్కు పెట్టింది. అయితే ఆ తర్వాత ఒక్కసారి కనీసం లీగ్ దశని కూడా దాటలేకపోయింది పంజాబ్ కింగ్స్. అయితే కింగ్స్ 11గా పంజాబ్గా ఉన్న పేరును పంజాబ్ కింగ్స్గా మార్చిన వేరు కెప్టెన్లు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. ప్రతిసారి ఐపీఎల్ మొదలవుతుండగా టోర్నీ జరుగుతుండగా కప్పు గెలిచే ప్లే ఆఫ్ చేరే జట్ల గురించి అంచనాలు కడుతుంటారు. అయితే ఆ సమయంలో అప్పుడు పంజాబ్ పేరు అస్సలు వినిపించదు. అయితే ఈసారి జట్టులో చాలా మార్పులు జరగడం, నిరుడు కోల్కతాకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కావడంతో పంజాబ్ రాత మారే సంకేతాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. అయితే పంజాబ్ కింగ్స్ యొక్క బలాలు బలహీనతలు ఒకసారి పరిశీలిద్దాం. పంజాబ్ కింగ్స్ యొక్క మెయిన్ బలం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అని చెప్పుకోవచ్చు. గత ఏడాది కోల్కతా జట్టులో కెప్టెన్ గా బ్యాటర్ గా అతను అదరగొట్టేశాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ లోనూ సూపర్ ఫామ్ లో అయితే ఉన్నాడు. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో అతడిది కూడా కీ రోల్ గా ఉంది. గొప్ప ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుండి నడిపించాలని పంజాబ్ ఫ్రాంచైజ్ అయితే కోరుకుంటుంది. శ్రేయస్ అయ్యర్ లాంటి కెప్టెన్ ఉంటే సహచరులు కూడా స్ఫూర్తి పొందుతారని ఆశిస్తుంది పంజాబ్ కింగ్స్. అయితే కింగ్స్ కు విదేశీ బలం బాగుంది. మార్కస్ స్టైనిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఉమర్జాయ్ వంటి నాణ్యమైన ఆల్రౌండర్లు ఆ జట్టుకు సొంతం కానున్నారు. అలాగే జోష్ ఇంగ్లీష్, అరోన్ హార్డీ, బార్ట్లెట్ సైతం ప్రతిభావంతులుగానే మాట్లాడుకోవచ్చు. అలాగే లుకీ ఫెర్గ్యూసన్ రూపంలో మేటి పేసర్ కూడా ఆ జట్టులో ఉన్నాడు. భారత ఆటగాళ్లలో హర్షదీప్ సింగ్ అలాగే యజువేంద్ర చహల్ జట్టుకు బలంగా మాట్లాడుకోవచ్చు. ఇక తర్వాత పంజాబ్ కింగ్స్ యొక్క బలహీనతలు పరిశీలిస్తే పంజాబ్ కు దేశీ బలం ఆశించిన రీతిలో అయితే లేదని చెప్పుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్, హర్షదీప్ సింగ్ అలాగే యజువేంద్ర చహల్ కాకుండా స్టార్ ఆటగాళ్ళు ఎవరు అందుబాటులో లేరు. గత ఏడాది కొన్ని మెరుపు ఇన్నింగ్స్లు ఆడి వెలుగులోకి వచ్చిన శశాంక్ సింగ్ ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తాడో వేచి చూడాలి. యజువేంద్ర చహల్కు తోడుగా ఇంకో నాణ్యమైన స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం లోటుగానే మాట్లాడుకోవచ్చు. అలాగే హర్షదీప్ సింగ్తో పాటు ఇంకో పేరున్న దేశీయ ఫాస్ట్ బౌలర్ లేకపోవడం పంజాబ్ పరిస్థితి మెరుగ్గా ఉండేది ఒకవేళ ఉంటే అని మాట్లాడుకోవచ్చు. ఇక సమిష్టిగా ఆడకపోవటమే వాళ్ళు చాలా ఏళ్లుగా పంజాబ్ను వెంటాడుతున్న సమస్య. జట్టు తత్వం కనిపించని టీమ్స్ లో అది ఒకటి. ఈ లోపాన్ని శ్రేయస్ అయ్యర్ ఎంతవరకు సరిదిద్ది జట్టును ముందుకు నడిపిస్తారో వేచి చూడాలి. కాగితం మీద విదేశీ బలానికి లోటు లేనట్లు కనిపిస్తున్నా మైదానంలో ప్రదర్శన ఎలా ఉంటుందో చెప్పలేం. ముఖ్యంగా కొన్నేళ్లుగా లీగులో పేలవ ప్రదర్శన చేస్తున్న మ్యాక్స్వెల్ తన పాత జట్టే అయిన పంజాబ్ తరపున ఏమాత్రం సత్తా చాటుతాడనేది వేచి చూడక తప్పదు. అయితే ఇవన్నీ పంజాబ్ కింగ్స్ యొక్క బలాలు బలహీనతలు. అయితే ఓవరాల్ గా పంజాబ్ కింగ్స్ యొక్క స్క్వాడ్ పరిశీలిస్తే శశాంక్ సింగ్, ప్రభ్ సిమ్రాన్ సింగ్, హర్షదీప్ సింగ్, శ్రేయస్ అయ్యర్, యజువేంద్ర చహల్, మార్కస్ స్టైనిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, నెహాల్ వదీరా, హర్ప్రీత్ బ్రార్, విష్ణు వినోద్, విజయ్ కుమార్ వ్యాషక్, యాష్ ఠాకూర్, మార్కో జాన్సెన్, జోష్ ఇంగ్లీష్, లుకీ ఫెర్గ్యూసన్, అజ్మతుల్లా ఉమర్జాయ్, హార్నూర్ ప్రాణం, కుల్దీప్ సేన్, ప్రియాంశు ఆర్య, అరోన్ హార్డీ, ముషీర్ ఖాన్, సుయాన్ షిజ్జే, జేవర్ బార్ట్లే, ప్యాలా అవినాష్, ప్రవీణ్ దుబే ఇలా ఉన్నారు. ఐపీఎల్ 2025 18వ సీజన్ కాను పంజాబ్ కింగ్స్ యొక్క కీలక ఆటగాళ్లను చూస్తే శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టైనిస్, మార్కో జాన్సెన్, యజువేంద్ర చహల్, హర్షదీప్ సింగ్ ఉన్నారు. అలాగే పంజాబ్ కింగ్స్ యొక్క మొత్తం ప్రదర్శన ఐపీఎల్ మొత్తం 18 ఎడిషన్లో పరిశీలిస్తే కనుక 2014లో పంజాబ్ కింగ్స్ రన్నరప్ గా నిలిచింది. ఇక తర్వాత అంత స్థాయికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ అయితే ఎక్కడా కూడా లేదు. అయితే ఓవరాల్ గా పంజాబ్ కింగ్స్ యొక్క స్వాట్ అనాలిసిస్ అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.